మిత్రులారా, భువనగిరి సూర్యాపేటకి ఎంత దూరం ఉంది? ఒక 100 కిలోమీటర్లు. కరెక్ట్. గత 3 వారాల క్రితం భువనగిరిలో ఒక రాజకీయ నాయకుడు మేము దొర్లుకుంటైనా పొర్లుకుంటైనా కింద పడైనా మీద పడైనా మొండి చేసైనా తొండి చేసైనా ఢిల్లీలో లాగా బెంగాల్లో లాగా ఏ విధంగా అయినా కూడా తెలంగాణలో అధికారంలోకి వస్తాం, మమ్మల్ని ఎవడు ఆపలేడు అని అన్నాడు. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. మేము తొండి చేసైనా మొండి చేసైనా దొర్లుకుంటైనా పొర్లుకుంటైనా ఆకాశం కింద ఉండే అన్ని ప్రయోగాలు చేసైనా మేం బరాబర్ తెలంగాణలో అధికారంలోకి వస్తాం అని అన్న నాయకుడు ఎవరు? 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 కాదు. ఎవరు? 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 ఈ మహిళలు కాకుండా ఎవరైనా చెప్పండి ఆన్సర్. ఎందుకంటే వీళ్ళు నెంబర్ తిరుగుతున్నారు రోజు. ఎవరు? ఎవరు? అరవింద్. దగ్గర ఓ చాక్లెట్ ఇవ్వండి బ్రదర్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏ పేరు బ్రదర్ నీ పేరు? మహేష్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ధర్మపురి అరవింద్. ఏ పార్టీ అయినా? బీజేపీ. అర్థమైందా? బీజేపీ. మొండి చేసైనా తొండి చేసైనా, మొండి తొండి ఎవరి సహకారంతో చేస్తాడు? మోడీ. సరే, వాళ్ళ పార్టీ నాయకుడు. ఇక్కడ ఎవరి సహకారంతో చేస్తాడు? ఎవరి సహకారం? రేవంత్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ బీజేపీలు కలిసి తెలంగాణను దోచుకోవడానికి ఒక పన్నాగం పన్నుతున్నారు. మొట్టమొదటి సంకేతం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, గుండెల మీద రాసుకోండి, ఎవ్వరు పేపర్ల మీద రాసుకోండి. వినండి అంతే. మీరు మా మాటల మీద ఫోకస్ చేయరు. నా తర్వాత జగదీష్ రెడ్డి గారు మాట్లాడతారు ప్రస్తుత రాజకీయ పరిస్థితి, మన కర్తవ్యాలు. కానీ ఇది ఇంపార్టెంట్ మీకు. రెండవది, ఈ దేశం యొక్క ప్రధాన ఎన్నికల సంఘం యొక్క ముఖ్యుడైన ఎన్నికల కమిషనర్ను గతంలో ఏ విధంగా సెలెక్ట్ చేస్తోళ్ళయ్యా అంటే, దేశ ప్రధానమంత్రి, దేశంలో ఉండే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మూడవది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ ముగ్గురు కలిసి భారతీయ ఎన్నికల సంఘం కమిషనర్ సెలెక్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఈయన చాలా ముఖ్యమైన వ్యక్తి. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయినా, మున్సిపల్ ఎలక్షన్లు అయినా కూడా, అసెంబ్లీ ఎలక్షన్లు అయినా కూడా ఈయననే ఇంపార్టెంట్. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తీసేసి ఈ దేశంలో ఎలక్షన్ కమిషనర్ను ఎన్నుకోవాలంటే దేశ ప్రధానమంత్రి, ఒక క్యాబినెట్ మినిస్టరు, మూడవది ప్రతిపక్ష నాయకులు. ఈ ముగ్గురే ఉంటారు. ఒక ప్రధానమంత్రి, క్యాబినెట్ మినిస్టర్ రెండు వేరే వేరే పార్టీలు ఉంటారా? ఉండరు. ఒకటే పార్టీ ఉంటారు. ఇంకా మిగిలిన ఎవడు? ప్రతిపక్ష నేత. ఎప్పుడు ఓటింగ్ వేసినా 2 ఓట్లు ఎవరికి వస్తాయి? అధికార పార్టీకే వస్తాయి. తొండి లేదా ఇక్కడ? తొండి